అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న వీక్షకులందరికీ దేవుని పేరట శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మన ముందున్న కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఈరోజు నేను 2 వాక్య భాగాల మీద ధ్యానిస్తూ బోధించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 1వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో గ్రంథకర్త అయిన మత్తయి భక్తుడు మనకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని ఇక్కడ మనకు పరిచయం చేస్తాడు. అతను ఎవరో కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించినవాడు. ఎందుకు అని అంటే నేను మీకు 4 కారణాలు చెప్తాను. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈ 4 సువార్తలలో మొట్టమొదటిగా దేవుని సువార్తను బహిరంగంగా ప్రజలకు బోధించింది ఎవరు అనంటే బాప్తిజం ఇచ్చి యోహాను మాత్రమే. రెండవ కారణం ఏంటంటే, ఈ 4 సువార్తలో మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చింది ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చింది ఎవరు అనంటే యోహాను భక్తుడే. అంతేకాకుండా యేసు ప్రభువుకు కూడా బాప్తిస్మం ఇచ్చింది కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానే. 3వ కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువును తాను సేవ ఆరంభించక ముందే యేసుక్రీస్తును పరిచయం చేసింది కూడా యోహాను భక్తుడే. యోహాను భక్తుడు అంటాడు, నాకంటే ముందు వచ్చేవాడు శక్తిమంతుడు, గొప్పవాడు, రక్షించువాడు, మిమ్మల్ని పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని యేసు ప్రభు కొరకు ముందుగానే సాక్ష్యం ఇచ్చింది, పరిచయం చేసింది కూడా యోహాను భక్తుడే. 4వ ముఖ్యమైన కారణం ఎందుకు యోహాను భక్తుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే, యేసుక్రీస్తు ప్రభు తాను సేవలో ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యం మీరు వింటే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమంటాడంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడంట. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత గొప్పవాడో అని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే అంటున్న మాట. అందుకే కానీ ఈరోజు నా ప్రసంగము బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క గొప్పతనం గురించి కాదు, అతని యొక్క వ్యక్తిగత జీవితం గురించి కూడా కాదు. కానీ ఈరోజు నా ప్రసంగం ఒక దేని గురించి అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సేవ, మొదటి ఎలా సేవ ఆరంభించాడు, అలాగే తాను సేవ ఆరంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం దాని మీదనే నా ఒక ఫోకస్ అనేది ఉంటుంది. ఈ అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఈ బాప్తిజం ఇచ్చి యోహాను భక్తుడు సేవ ఆరంభించి ఆ సేవ ఆరంభంలో చేసిన మొట్టమొదటి ప్రసంగం అంటే మత్తయి సువార్తలో మొట్టమొదటి ప్రసంగం, ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి ప్రసంగం గురించి మనం చూద్దాం. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను మొట్టమొదటి ప్రసంగం 2వ వచనంలో ఈయన ఏదో ఒక పెద్ద ప్రసంగం చేశాడని కాదు, ఒక చిన్న వచనం, ఒక చిన్న వాక్యమే ఆయన ప్రసంగం చేశాడు. అదేంటో చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను చేసిన ప్రసంగం చాలా చాలా చిన్నది కానీ చాలా ప్రాముఖ్యమైనది. అందులో యోహాను భక్తుడే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, పరలోక రాజ్యము వచ్చి ఉన్నది అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని రాజ్యము, సాక్షాత్తు దేవుడే మానవ రూపిగా లోకానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు, తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఒకవేళ మీరు
ఆ రాజ్య వారసులుగా కావాలంటే, ఆ రాజ్యంలో మీరు అడుగు పెట్టాలి అంటే, ఆ పరలోక ఆ నిత్య రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో మీరు ఒకటి కావాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, మారు మనసు పొందుడి అని అంటున్నాడు. చూడండి, మారు మనసు అన్న మాటకి చాలా సింపుల్గా చెప్పాలంటే, ఆ మాటకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యూటర్న్ అని అంటారు. మారు మనసు పొందడం అంటే ఏంటంటే యూటర్న్ చేయడం. ఉదాహరణకు, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మీరు స్ట్రైట్గా వెళ్తున్నారు రోడ్ మీద. సడన్గా మీరు పక్కకు ఒక బోర్డు చూశారు, మీరు వెళ్ళాలనుకున్న ఆ ఊరు స్ట్రైట్లో లేదు, వెనుకకే వెళ్ళిపోయింది అని మీరు చూశారు. వెంటనే మీరు ఏం చేస్తారు? స్ట్రైట్ వెళ్ళిపోతారా? కాదు. మీరు ఏం చేస్తారు? అరే, నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను, నా గమ్యము అది కాదు, వెనుకలేనే ఉంది, నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను. నువ్వేం చేస్తావు? వెంటనే ఒక యూటర్న్ తీసుకుంటావు. యూటర్న్ తీసుకొని సరైన మార్గంలో నీ గమ్యస్థానానికి వెళ్తావు. మారు మనసు పొందడం అంటే కూడా అదే, యూటర్న్ తీసుకోవడం. ఇంతవరకు నువ్వు ఇష్టానుసారంగా బ్రతికావు. నువ్వు అపవాది మార్గంలో, లోకానుసారమైన మార్గంలో నీ ఇష్టానుసారంగా శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వెళ్తున్నావు. కానీ ఒక పాయింట్లో నీకు అర్థమైంది, అరే నేను తప్పు మార్గంలో ఉన్నాను. ఒక పాయింట్లో నీకు అర్థమైంది, అరే నా జీవితం, నేను తప్పు మార్గంలో వెళ్తున్నాను, నేను పాపిని అని నువ్వు ఎరిగి, తప్పు మార్గంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎరిగి మంచి మార్గంలో వెళ్ళాలనే మనస్సాక్షితో పశ్చాత్తాపపడి నువ్వేం చేస్తావు? నీ పాపాలు ఒప్పుకొని, దేవా నేను నీ వైపు తిరుగుతానయ్యా, నీ మార్గం సరైన మార్గం అయ్యా, నీకు ఇష్టానుసారంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాను అని నువ్వేం చేస్తావు? ఒక యూటర్న్ తీసుకొని, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించావు, కానీ ఇప్పుడు ఏం చేస్తావు? ఈ నూతన మార్గంలో, నూతన సృష్టిగా దేవునికి ఇష్టానుసారంగా, దేవుని మార్గంలో, దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు జీవిస్తావు. అదే మారు మనసు. సో ఇక్కడ యోహాను భక్తుడు కూడా అదే అంటున్నాడు, ఆ పరలోక రాజ్యంలో మీరు పాలిభాగస్తులు కావాలంటే, తప్పు మార్గంలో ఒకవేళ మీరు ఉంటే మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని యోహాను ప్రసంగం చేశాడు, బోధించాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యోహాను యొక్క ప్రసంగం విని చాలామంది స్పందించారు. ఒకవేళ మీరు 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మీరు చూస్తే ఇక్కడ చాలా మంది వచ్చారంట. యూదా ప్రాంతం వారు, యెరూషలేము ప్రాంతం వారు, యోర్దాను చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపముతో మారు మనసు పొంది వాళ్ళు బాప్తిసం పొందుతున్నారంట. చూడండి, ఒక దైవ సేవకునిగా ఇలాంటి స్పందన ప్రజల నుండి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. నాకు తెలిసి యోహాను భక్తులు కూడా చాలా సంతోషంతో, అరే ఇంతమంది దేవుని వాక్యం విని స్పందించారు, దేవుని రాజ్యంలో పాలిభాగస్తులకు అవుతున్నారని ఎంతో ఆనందించి ఉంటారు. అలాగైతే మీరు ఇంకొక విషయం గమనించాలి. మనం ఏంటంటే 7వ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను చాలా సంతోషించి ఉంటాడు. కానీ 7వ వచనంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే చాలా మంది ప్రజలు యోహాను వాక్యం విని స్పందించారు. అలాగైతే వాళ్ళతో పాటు పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా వచ్చి బాప్తిస్మం పొందాలని వస్తున్నారంట. 7వ వచనంలో చూడండి, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందుట అనుంది. పొందుట చూచి చాలామంది పరిసయ్యులు, సద్దుకాయలు, అసలు ఎవరు పరిసయ్యులు, సద్దుకాయలు అంటే
పరిసయ్యులు ఎవరంటే మత పెద్దలు, రిలీజియస్ లీడర్స్. యేసు ప్రభు కాలంలో వీళ్ళు ఎవరు అంటే దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును, పాత నిబంధన గ్రంథమును బోధించే వాళ్ళు. వీరికి పరిసయ్యులకు ధర్మశాస్త్రము అవలీలంగా వచ్చు. వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండే మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం వాళ్ళు కంటత పట్టారు. దేవుని వాక్యం పట్ల చాలా అవగాహన కలిగిన వారు, పండితులు, దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఆ రోజులో ఈ పరిసయ్యులు. అంతేకాకుండా సద్దుకయ్యులు ఎవరంటే అధికారులు. వీరు కూడా ధర్మశాస్త్రం పట్ల జ్ఞానము కలిగిన వారు, అలాగే ప్రజలను పరిపాలించేవాళ్ళు. సో వీరు కూడా బాప్తిస్మం పొందడానికి వస్తున్నారంట. సో అసలు మీరు చూడండి, ఆ యోహాను భక్తుడు ఎంత సంతోషించి ఉండాలి. అరే, మత పెద్దలు కూడా మారు మనసు పొందుతున్నారని ఎంతో సంతోషించి ఆనందపడాలి. కానీ యోహాను స్పందన సానుకూలంగా ఉందా, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 7వ వచనంలో అనేకులు వీరందరూ బాప్తిస్మము పొందుట చూచి యోహాను ఏమంటాడో చూడండి. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చూడండి అసలుకి ఎంత యోహాను ఏమంటున్నాడు చూడండి. పరిసయ్యులు యోహాను దగ్గరికి వస్తుంటే, బాప్తిస్మం పొందుదామని వస్తుంటే, యోహాను వాళ్ళని స్వాగతించకుండా యోహాను ఎంతో కఠినంగా అంటున్నాడు, సర్ప సంతానమా, యు బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సర్ప సంతానమా, దుష్టులారా, అపవాది సంతానమా, అపవాది బిడ్డలారా అని ఎంతో కఠినంగా ఖండిస్తున్నాడు. మెచ్చుకోవాల్సింది ఎంతో కఠినంగా ఖండిస్తున్నాడు. ఎందుకు అనే మీకు ప్రశ్న రావచ్చు. ఎందుకు యోహాను భక్తుడు ఇంత కఠినంగా ఉంటున్నాడు? అరే, సువార్తను స్వీకరించి దేవుని దగ్గరికి వస్తున్న ప్రజలను ఆటంకంగా ఉంటుండు అని అనిపించవచ్చు. కానీ కాదు. ఇక్కడ యోహాను ఏమంటున్నాడు చూడండి చివరిగా, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. యోహాను భక్తుడు వాళ్ళతో ఏమంటున్నంటే, ఆ ప్రజలతో, ఆ పరిసయ్యులతో, సద్దుకయ్యులతో ఏమంటున్నంటే, సర్ప దుష్టులారా, మారు మనసుకు తగిన ఫలము పొందుడి. అంటే యోహాను ఏమంటుంటే, ఒకవేళ మీ జీవితంలో నిజంగా మార్పు వచ్చి ఉంటే, ఒకవేళ మీ జీవితంలో మీరు నిజంగా యూటర్న్ తీసుకొని ఉంటే, అది మీ బ్రతుకులలో కనిపించి ఉండేది, మీ క్రియలలో అది కనిపించాలి, ఫలము ఉండాలి అని వాళ్ళని చాలా కఠినంగా ఖండిస్తున్నాడు. చూడండి ఇంకొకటి 8వ వచనంలో మీరు గమనిస్తే, నేను చదువుతాను ఇప్పుడు. ఈ యూదులకు కానీ పరిసయ్యులకు కానీ ఈ యూదా పరిసయ్యులు, సద్దుకయ్యులు, అలాగే యూదా ప్రజలకు ఒక అపోహ ఉండేది, మిస్కన్సెప్షన్. అపోహ అంటే ఏంటంటే వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు కానీ అది నిజంగా తప్పు. అలాంటి ఒక అపోహ ఉండేది. అదేం అపోహ అంటే, ఈ యూదా ప్రజలు, పరిసయ్యులు ఎప్పుడు గర్వపడే విషయం ఏమిటంటే, వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము అబ్రహాము సంతానము వారము, అబ్రహాము మా తండ్రి, దేవుడు వాగ్దానమిచ్చి ప్రత్యేకంగా ఎన్నుకున్న అబ్రహాము సంతానము వారం మేము. దేవుడు మమ్మల్ని ఎప్పుడో ఎన్నుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఎప్పుడో ఐగుప్తు నుండి రక్షించాడు, మేము ఎప్పుడో రక్షింపబడిన వారము, మేము ఎప్పుడో దేవుని బిడ్డలము, ఎందుకంటే మేము అబ్రహాము సంతానం అని ఎప్పుడు చూసినా వీళ్ళు ఒక విధమైన గర్వము, అహంకారము వీళ్ళలో ఉండేది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళేం చెప్పుకునేవారంటే, మేము ప్రత్యేకింపబడిన వారం, దేవుడు మమ్మల్నే ప్రేమిస్తున్నాడు అనే ఒక అహంభావము వీళ్ళలో ఉండేది. మీకు అది నిజంగా అనే ఒక డౌట్ వస్తే చూడండి 8వ వచనంలో యోహాను భక్తుడు ఈ పరిసయ్యులతోను అలాగే సద్దుకయ్యులతో అంటున్న మాట ఏందో చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యోహాను ఏమంటే, అబ్రహాము మాకు తండ్రి అని అనుకున్నాను. వీళ్ళు చెప్పాను కదా, వీళ్ళకు ఒక గర్వం,
అదేంటంటే మాకు ఎలాంటి రక్షణ అవసరం లేదు, మాకు ఇంకా ఏ రక్షకుడు మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ రక్షణ పొందిన వారం, మేము అబ్రహాము కుమారులం, మాకు రక్షణ అవసరం లేదు, ఎందుకంటే మాకు దేవుని రాజ్యం అది మాదే అన్న ఒక అహంభావము, గర్వం, కఠినత్వం వీళ్ళలో ఉండేది. ఇంకా మీకు ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు యూదులకు ప్రసంగం చేస్తూ ఏమంటాడంటే, మీరు నాయందు విశ్వాసం ఉంచితే, నాయందు మీరు నమ్మిక ఉంచితే సత్యము అంటే నా వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని అంటాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని అంటే, దానికి యేసయ్య చెప్పిన ఆ వాక్యానికి ఈ యూదులు ఎలా స్పందించారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో ఇలా వాళ్ళు అంటున్నారు యేసయ్య మాటకు. వారు అంటే యూదులు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు. చూసారు వీళ్ళు ఏమంటారు? యేసు ప్రభువా, మీరు మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారని అంటున్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మేము ఎవరో తెలుసా? మేము అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులము కాదు, మేము ఎప్పుడో స్వతంత్రులము, మేము ఎప్పుడో రక్షింపబడిన వారము, మాకు ఏ రక్షకుడు అవసరం లేదు, ఎవడో వచ్చి మమ్మల్ని రక్షించే అవసరం లేదు అని యేసు ప్రభుకి అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు 34వ వచనం ఏమంటాడో చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఆ యూదులతో, యూదులారా, ఒకవేళ మీరు నిజంగా స్వతంత్రులు అని మీరు అనుకుంటున్నారు కదా, మీలో ఎవరైనా పాపం చేశారా? ఎవరైనా పాపం చేసి మీలో ఎవరైనా పాపరహితులుగా ఉన్నారా? పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించారా అంటే ఒక్కరు కూడా లేదు. మీలో ప్రతి వాడు పాపము చేసిన వాడే. అంటే పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు, పాపము చేయు ప్రతి వాడు అపవాదికి దాసుడు. కనుక మీకు రక్షకుడు కావాలి, ఆ రక్షణ నేను ఇస్తాను అని నమ్ముకోండి అని అన్నాడు యేసు ప్రభు. మరలా వారు అంటున్న మాట చూడండి 39వ వచనంలో. అందుకు వారు ఆయనతో, యేసుతో ఏమంటున్నారంటే, మా తండ్రి అబ్రహాము అని మరలా వాళ్ళు యేసు ప్రభుకి అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు చూడండి, ఇది చాలా మంచి మాట, వాళ్ళకి కౌంటర్గా ఏమంటాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో, యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. యేసు ప్రభు ఏమంటున్నంటే, యూదులారా, మీరు అబ్రహాము పిల్లలము, మేము అబ్రహాము సంతానము అని మీరు అంటున్నారు కదా, గర్వపడుతున్నారు కదా. ఒకవేళ మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే, ఒకవేళ మీరు నిజంగా అబ్రహాము కుమార్తెలు అయితే, అబ్రహాములో ఉన్న ఆ నైతిక విలువలు, అబ్రహాములో ఉన్న ఆ ఆధ్యాత్మిక జీవితం మీలో ఉన్నదా? మీరు చేసి చూపెడతారు. ఒకవేళ మీరు అబ్రహాము పిల్లలు అని అంటే అబ్రహాము లాగా మీరు జీవించాలి కదా. మీ బ్రతుకులేమో అబ్రహాము లాగా జీవించలేరు. మీరేమో సైతాను లాగా జీవిస్తున్నారు, సైతాను క్రియలు మీరు జీవిస్తున్నారు. యేసు ప్రభు ఏమంటుందంటే, ఒకవేళ మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము ఒక ఆధ్యాత్మిక జీవితం, అబ్రహాము ఒక ఆధ్యాత్మిక విలువలు మీలో ఉన్నాయా? అబ్రహాము ఒక సంపూర్ణ విధేయత, త్యాగపూరితమైన ప్రేమ, అబ్రహాము తన సొంత కుమారుని, తనకి ఇష్టమైన కుమారుని దేవుని కొరకు, దేవుని మాట కొరకు, దేవునికి విధేయతగా ఉండుటకు సమస్తమును త్యాగం చేసిన వాడు అబ్రహాము. అలాంటి త్యాగపూరితమైన జీవితం మీలో ఉన్నదా? అబ్రహాము దేవుని ప్రేమ కొరకు సమస్తము త్యాగం చేశారు, తల్లిదండ్రుల కుటుంబాలను, ఊరు సమస్తమును. అలాంటి త్యాగపూరితమైన ప్రేమ మీలో ఉన్నదా దేవుని కొరకు? అబ్రహాము కుమారులమని అంత గర్వపడుతూ, రొమ్ము విడుస్తూ, కాళ్ళ ఎగరేస్తూ చెప్తున్నారే, అలాంటి జీవితం మీ బ్రతుకుల్లో ఉన్నదా అని యేసు ప్రభు అంటూ మరొక మాట 44వ వచనం ఏమంటారంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇక్కడ యేసుప్రభు ఏమంటారు అంటే, మీరు మీ బ్రతుకులు చూస్తే, మీ క్రియలు చూస్తే మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీరు అపవాది పిల్లలు. అపవాది యొక్క క్రియలు మీరు చేస్తున్నారు, అపవాది యొక్క దురాశలు మీ తండ్రి
అపవాది అలా బ్రతుకుతున్నారు. మీ క్రియలు చూస్తే అర్థమవుతుంది మీరు మీరు ఎవరి పిల్లలు. మీ క్రియలు చూస్తే అర్థమవుతుంది మీ తండ్రి ఎవరు, అబ్రహామో లేకపోతే అపవాదో అని యేసు ప్రభు వీళ్ళని చాలా కఠినంగా అంటున్నాడు. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు ఎందుకు వాళ్ళు అంత కఠినంగా ఉంటుందంటే, వీళ్ళు బయటికేమో మేము అబ్రహాం పిల్లలం, బయటికి మేము పరిశుద్ధులం, మేము రక్షింపబడిన వారం అని అంటున్నారు. కానీ వాళ్ళ బ్రతుకు చూస్తే, వాళ్ళ క్రియలు చూస్తే అపవాది సంబంధుల్లాగా జీవిస్తుంది. ఎందుకు యోహాను భక్తుడు పరిసయ్యులను సద్దుకై అంత కఠినంగా సర్ప సంతానం అని అంటున్నాడంటే, యోహాను భక్తుడికి వాళ్ళు రావడం ఇష్టమని కాదు, వాళ్ళ ఒక మారు మనసు అది వేషధారమైన మారు మనసు, అది నామకార్థమైన మారు మనసు. వాళ్ళలో నిజంగా మారు మనసు కలిగి ఉంటే అది వాళ్ళ జీవితంలో కనిపించాలి, వాళ్ళ జీవన శైలిలో అది బయటికి కనబడాలి. అది లేదు కనుక యోహాను భక్తుడు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఒకవేళ మీరు మారు మనసు పొంది ఉంటే అది బ్రతుకులో తెలవాలి అని యోహాను భక్తుడు అంటాడు. యేసు ప్రభు కూడా 2 సందర్భాలలో ఈ మత పెద్దలను, పరిసయ్యులను, సద్దుకాయులను, శాస్త్రులను సర్ప సంతానమాన్ని చాలా కఠినంగా ఖండించాడు. ఈ 2 వాక్యాలలో కూడా యేసు ప్రభు వారి యొక్క నామకార్థమైన భక్తిని బయట పెడుతూ, వారి యొక్క వేషధారమైన భక్తిని, ఆధ్యాత్మికను బయట పెడుతూ ఈ 2 మాటలు అంటాడు. మొదటి వాక్యము 12వ మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో కూడా 34లో మీరు చూస్తే సర్ప సంతానమా అని అంటాడు. దానికి ముందు వచనంలో 33వ వచనం చివరి భాగంలో ఏమంటుందంటే, చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు దాని పండు వలన తెలియను. యేసుప్రభు ఏమంటారంటే, ఒక వ్యక్తి జీవితము కూడా వాళ్ళ క్రియలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం కానీ ఆధ్యాత్మిక జీవితం కానీ మనము నిర్ధారించవచ్చు. ఒక వ్యక్తి బయటికి చాలా పరిశుద్ధునిగా జీవించవచ్చు, ఒక వ్యక్తి బయటికి చాలా పరిశుద్ధునిగా కనబడవచ్చు, కానీ అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క వ్యక్తిగత జీవితం, దేవునితో జీవితము, అతని యొక్క ఆధ్యాత్మిక జీవితము మనం ఎలా కొలవాలి అంటే అతని యొక్క క్రియలను బట్టి. అతని యొక్క పనులు అంటే క్రియలను బట్టి. అందుకే యేసుప్రభు అంటాడు, అందుకే యేసుప్రభు వీళ్ళని చూస్తే ఏమంటుండంటే పరిసయ్యులతో, ఓ పరిసయ్యులారా, మీరు మీ యొక్క క్రియలు చూస్తే మీ క్రియలను చూసి చెప్పొచ్చు మీరు ఎలాంటి వాళ్ళు. మీరు ఎవరో తెలుసా? సర్ప సంతానం, మీరు వేషధారులు. యేసు ప్రభు ఇంకొక దగ్గర 23వ అధ్యాయం 27వ వచనం ఏమంటాడంటే, ఈ శాస్త్రులతో ఏమంటాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును, గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నది. యేసు ప్రభు చూసారు మరొక సందర్భంలో, ఈ సందర్భంలో కూడా వారిని సర్ప సంతానం అని అంటాడు. ఆ సందర్భంలో మరలా ఏమంటాడంటే, వీళ్ళతో వాళ్ళ యొక్క వేషధార జీవితాన్ని బయట పెడితే ఏమంటాడంటే, అయ్యో వేషధారులారా, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీ జీవితం దేని పోలి ఉన్నదంటే సున్నపు కొట్టిన సమాధులను పోలి ఉన్నది మీ జీవితం. బయటికేమో శృంగారముగా, బయటికేమో పరిశుద్ధంగా, అందముగా, భక్తిగా, తెల్లగా కనిపిస్తారు, కానీ లోపల చూస్తే చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతో నిండి ఉంటారు. యేసు ప్రభు వీళ్ళొక వేషధారణ ఎలా ఉంటుందంటే, బయటికి మేము చాలా అందంగా, బయటికి మేము చాలా పరిశుద్ధంగా వాక్యం చదువుతూ ఎప్పుడు చూసినా ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తారు, కానుకలు ఇస్తారు, ప్రతి ఉపవాస కూడికలకు వస్తారు, పాటలలో యాక్టివ్గా ఉంటారు, సంఘంలో చాలా చురుకుగా ఉంటారు. కానీ నిజంగా వారి బ్రతుకు చూస్తే, వారి యొక్క వ్యక్తిగత జీవితం చూస్తే ఎలా ఉంటుందంటే సమస్త కల్ముషంతో ఉంటుందంట. వీళ్ళ బ్రతుకు ఎట్లుంటుందంటే, బయటికేమో అదే మేడి పండులాగా ఉంటారు. మేడి పండు చూడు ఎట్లుంటుంది, బయటికి మేలిమై ఉంటుందంట, కానీ పొట్ట విప్పు చూస్తే పురుగులు ఉంటాయి. అట్లుంటుంది వీళ్ళ జీవితం. యేసు ప్రభుకు తన సేవలో గిట్టని వాళ్ళు, అసహించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే పరిసయ్యులు, శాస్త్రులు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీళ్ళు అటు అవిశ్వాసులు కాదు,
మళ్ళా భక్తి గల విశ్వాసులు కూడా కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వేషధారులు, నామకార్థం, అటు ఇటు కానోళ్ళు, అందరిని ఎర్రిపప్పలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు దేవునికి అసహ్యం. యోహాను భక్తుడు కూడా అందుకే వీళ్ళని అంత కఠినంగా సర్ప సంతానమా మారు మనసుకు తగిన ఫలం పొందు అని అంటున్నాడు. యేసు ప్రభు కూడా వీళ్ళు అంత కఠినంగా అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు అట్టి కృప దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అట్టి కృప ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో నామకార్థంగా కాదు, నామకార్థంగా జీవించకండి, యథార్థంగా జీవించండి. ఒకళ్ళు పాపంలో ఉన్నారా, దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని పాపం చేశానయ్యా, మరలా ఆ పాపంలో పడిపోకుండా దేవునికి సహాయం చేయమని కోరుకోండి. యథార్థంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. మీరు ఫలించే ఒలీవ మొక్క వలె జీవించి దేవునికి ఘనపరిచే జీవితం మనం జీవించాలని కోరుకుంటూ అట్టి జీవితం దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని నా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.